అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ లో నిన్న మొన్న జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలు 1500 ఉల్లంఘనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఉల్లంఘనలతో పాటు వాంటెడ్ కేసుల్లో ఉన్న వాళ్ళను, అలాగే అకామాలు లేని వాళ్ళను, ఇలాంటి వాళ్ళను కూడా భారీగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది కువైట్ లో. ఇకపైన మనం ఇక్కడ బతకడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే రూల్స్ అనేటివి కువైట్ గవర్నమెంట్ చాలా కఠినంగా అమలు చేస్తూ ఉంది. ఇక్కడ పెట్టే ఈ రూల్స్ కు మనం ఇక్కడ సర్వే అవడం అనేది చాలా చాలా కష్టం. కొద్దిగా డ్రైవర్స్ అందరూ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. రూల్స్ తెలియవు, ఇక్కడ ఫైన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు కాబట్టి కొత్తగా వచ్చిన డ్రైవర్లకు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. మాక్సిమం ఇక్కడ 120 స్పీడ్ ఉంటుంది. 120 కంటే తక్కువే వెళ్ళండి. 120 ఉంది కదా అని 120 వెళ్ళకండి. అంతేకాకుండా ఇంకోటి ప్రతి ఒక్కరు గమనించాలి, మీరు వెళ్లే రూట్ లో ఒక కెమెరా వచ్చింది అనుకోండి, అక్కడ మీరు స్లో చేసుకునేస్తారు కెమెరా వచ్చింది కదా అనేసి. ఆ కెమెరా దాటుకుంటానే మళ్ళీ స్పీడ్ పెంచుతారు. అంటే 120 వెళ్లాల్సిన స్పీడ్ 160 180 స్పీడ్ లో వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ కెమెరా వచ్చినప్పుడు స్లో చేసుకుందాంలే అనుకుని మీరు స్పీడ్ వెళ్తారు. ఆ మళ్ళీ వేరే కెమెరా వచ్చినప్పుడు మీరు స్లో చేసుకుంటారు. మళ్ళీ మీ ముందర కెమెరా కనపడినప్పుడు మీరు స్లో చేసుకుంటారు. అలా కూడా ఎవరు కూడా స్పీడ్ వెళ్ళొద్దండి. ఎందుకంటే కొన్ని కెమెరాలు అనేవి కొత్తవి అమర్చారు కదా, ఆ కెమెరాలు ఏం చేస్తాయంటే మీకు ఫస్ట్ వచ్చిన కెమెరా నుంచి నెక్స్ట్ వచ్చే కెమెరా మధ్య దూరం మీరు ఎన్ని నిమిషాల్లో చేరుకున్నారు అనేది వాళ్ళు క్యాలిక్యులేటర్ వేసి ఫైన్ అనేది విధిస్తారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కెమెరా దాటుకునేశారు అనేసి 150 160 స్పీడ్ లో వెళ్లారనుకోండి, మీరు ఈ కెమెరా నుండి ఆ కెమెరాకు మళ్ళీ వచ్చే కెమెరా దూరం మీరు ఎంతసేపట్లో చేరుకున్నారు అనే దాన్ని పట్టించి కూడా దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి కూడా మీకు ఫైన్ అనేది వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. చాలా మందిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అకామాలు లేని వాళ్ళను, అలాగే వాంటెడ్ కేసులు అంటే క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను, అలాగే లైసెన్స్ లేని వాళ్ళను కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోండి కువైట్ లో. ఇంకా రెండో అప్డేట్ వచ్చి ఫిలిపినీ గవర్నమెంట్ ఫిలిపినీ దేశం నుంచి మనుషులు పంపించాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక కువైట్ ఇంట్లో ఫిలిపినీ దేశానికి చెందిన పని మనిషిని చంపి ఆ కువైట్ అతని గార్డెన్ లో పూడ్చిపెట్టేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాకుండా ఒక ఫిలిపినీ దేశానికి చెందిన పని మనిషి బొగ్గుల కుంపటి పెట్టుకొని ఆ స్మెల్ పీల్చి చనిపోవడం జరిగింది. ఆ ఫిలిపినీ డెడ్ బాడీని పంపించాల్సిన పోయి నేపాల్ దేశానికి చెందిన డెడ్ బాడీని ఫిలిపినీ దేశానికి పంపించడం అయితే జరిగింది. ఆ డెడ్ బాడీ మాది కాదని మళ్ళీ ఫిలిపినీ దేశం నుంచి రిటర్న్ మళ్ళీ కువైట్ కి ఆ డెడ్ బాడీని పంపించడం అయితే జరిగింది. వీళ్ళు మళ్ళీ మీ డెడ్ బాడీని మీకు పంపిస్తామని కూడా కువైట్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి కువైట్ లో మళ్ళీ ఫిలిపినీ గవర్నమెంట్ మా మనుషుల్ని కువైట్ కి పంపించాలా వద్దని ఆలోచిస్తుంది. ఇంకా మూడో అప్డేట్ వచ్చి ఒక కువైట్ అతను తుపాకీతో తండ్రిని చంపి తల్లిని కూడా చంపే ప్రయత్నం అయితే చేశాడు. అంటే తండ్రిని చంపిన తర్వాత ఆ తుపాకీ పని చేసింటే కూడా వాళ్ళ తల్లిని కూడా చంపేసిండు. అందువలన అతనికి ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది కువైట్ గవర్నమెంట్. కువైట్ లో రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి. తండ్రిని చంపేశాడు తుపాకీతో కాల్ చేసి, తల్లిని కూడా చంపాలని షూట్ చేసినాడు, కానీ ఆ గన్ పని చేయలా, ఆ తుపాకీ పని చేయలా. అందువల్ల ఆ తల్లి అయితే బతికింది, తండ్రి అయితే చనిపోయాడు. ఎవరైతే చంపారో ఆ కువైట్ అతనికి కువైట్ గవర్నమెంట్ ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది. త్వరలో అతనికి ఉరి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.